నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ బాలాలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వైదిక బృందం వేద మంత్రాల మధ్య అమ్మవారికి హారతులు ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. భక్తుల వేదాయుక్త గానం మధ్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక బృందం బాసర క్షేత్ర మహిమ, గతంలో బాసర క్షేత్రంలో మక్కాజీ పటేల్ చేసిన కృషి, వ్యాస భగవానుడు వేద సంస్థాపన చేసిన విధానంను వివరించారు. అనంతరం గీతాభారతి సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి మామిడాల రమేష్ ఆధ్వర్యంలో 12వ భగవద్గీత జ్ఞాన యజ్ఞం పారాయణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనాదేవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీకృష్ణ భగవానుడు వేదసారమైన గీతను మనకు అందించారని, ప్రతి ఒక్కరూ అనుసరించి ఆచరించాలని సూచించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి అమ్మవారి ఒక రూపాన్ని మనం ఇక్కడ స్వయంగా సన్మానించుకోబోతున్నాం కాబట్టి అందరూ కూడా గట్టిగా ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. జ్ఞాన సరస్వతి మాతాకి, ప్రాణి మాతాకి. చాలా సంతోషం. గీత పారాయణ చేయాలి, ప్రతిరోజు అలా అనుసరించాలి. గీత పారాయణ చేయడానికే కాదు, గీత అనేది మీరందరూ అనుసరించాలి. ఇది భగవద్గీత. భగవంతుడు మనందరికీ ఆదేశించారు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక జీవి ఎలా జీవించాలి అనేది మనకి పోతేనే ఇది నిలుస్తుంది. లేకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత బొట్టు ఎలా ఉంటుందో, జడ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుందండి. తల్లులు పిల్లలకి చెప్పాలి. అండి, నా పేరు రాకేష్. అక్షర క్లాస్ కోసం మేము ఇక్కడికి బాసర సరస్వతి ఆలయంలో ఇచ్చేసాము. ఇప్పుడే అక్షర క్లాసం జరిగింది. దర్శనం కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము. అక్షర క్లాసం ఈరోజు చాలా మంచిగా సందర్భంగా మేము విజయవాడ నుంచి చాలా ప్లాన్ చేసుకొని మరీ దూరం వచ్చాము మేము. సో దాని తగ్గట్టుగా పంతులు గారు కానీ అందరూ కూడా సౌకర్యంగా మాకు చేసి పెట్టారు. తర్వాత ఇప్పుడు దర్శించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి. అష్టాదశ పురాణాలకు మరియు వేదములను విభజించినటువంటి మహాత్ముడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాసుల వారు మన యొక్క సమస్త మానవాళికి కావలసినటువంటి మోక్షానికి మూలమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి అవతరించినటువంటి మహావిష్ణు అవతారమైనటువంటి వ్యాసుల వారి యొక్క ఈ బాసర క్షేత్రానికి వ్యాసుల వారికి విశేషమైనటువంటి అనుసంధానం. అమ్మవారిని ఆరాధించి గోదావరి నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుకతో 3 విగ్రహాలుగా తయారు చేసి, ఆయన తపశ్శక్తితో ఇసుకతో విగ్రహాలు చేసి నేటికి కూడా ఆ ఇసుక విగ్రహాలకే మనము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి అమ్మవారులను మనం ఆరాధించుకుంటున్నాం. అటువంటి వ్యాసుల వారు ఈ సమస్త సృష్టికి ఇచ్చినటువంటి శక్తి ఒక ఎత్తుగా ఈ బాసర క్షేత్రంలో ఇచ్చినటువంటి యొక్క త్రిశక్తి అమ్మవారులను ఆరాధించడానికి అనుకూలంగా మనకి ఇచ్చినటువంటి వరము చాలా గొప్పది. అందరి గురువులకు ఆది గురువు వ్యాసుల వారు, వారిని అర్చించుకోవడం, పూజించుకోవడం మన జన్మజన్మల పుణ్యఫలం.